అందరికీ నమస్కారం. రామా ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం. ఇక్కడ మయన్మార్ లో మనం కనుక చూసినట్టయితే భూకంపం 7.7 రిక్టర్ స్కేల్ పోయి వచ్చింది. అది ఊరక వచ్చి ఆగిపోయిందే, రాలేదు. కంటిన్యూస్ గా ట్రెమర్స్ వస్తూనే ఉన్నాయి. మళ్ళా 12 minutes లోపల మళ్ళా ట్రెమర్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఇటు పోయింది, ఇటుకొచ్చింది. సార్ ఎంత? 7.2. అది కూడా పెద్ద ఇంటెన్సిటీని. అందువల్ల మయన్మార్ లో ఎక్కువ బిల్డింగ్లు పడిపోయినాయి. మయన్మార్ లో బిల్డింగ్లు ఎక్కువ పడిపోవడానికి కారణం ఏంది? 2 భూకంపాలు వెంటనే తక్కువ టైంలో ఎక్కువ టైం ఉండేటట్టుగా 40 నుంచి 50 సెకండ్ల దాకా ఒకేసారి వచ్చిన భూకంపం ఉంది. రెండోసారి వచ్చింది కూడా అట్లే ఉన్న దాని వల్ల షేక్ అయ్యి బిల్డింగ్లన్నీ పడిపోయింది. ఇందులో ఏమేం పడ్డాయి అక్కడ కానీ అన్నట్టయితే ముందు మనం కనుక తెలుసుకున్నట్టయితే 30 అంతస్తుల బిల్డింగ్లు పడిపోయింది, బ్రిడ్జీలు పడిపోయినాయి, రోడ్లు కట్ అయిపోయినాయి, దేవాలయాలు పడిపోయినాయి, జనం ఉన్న బలంగా పరిగెత్తుకుంటా వెళ్ళిపోయింది. బహుళ అంతస్తుల బిల్డింగుల మెట్ల మీద నుంచి పరిగెత్తుకుంటా వచ్చారు. అక్కడ ఇంకా ఇవే కాకుండా ఒక 100 పడకల హాస్పిటల్ రీసెంట్ గా కట్టింది, పడిపోయింది. ఎంతమంది చనిపోయారో ఊహించాడు. ఇప్పటికి మయన్మార్ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే 1640 మంది దాకా చనిపోయారని చెబుతున్నారు. కానీ అమెరికా వాళ్ళు ప్రిడిక్ట్ చేసింది 10,000 మంది దాకా చనిపోయి ఉంటారు అని. అంటే వాళ్ళకి వ్యత్యాసం చూసినట్టయితే దాదాపు ఇంకా ఒక 5 రెట్ల పైనే ఉంది. ఏమిటి ఎందుకన్నట్టయితే ఇక్కడ డెబ్రిస్ వీళ్ళు క్లియర్ చేసి ఎంతమంది చనిపోయారని క్లియర్ గా చెప్పలేకున్నారు. అందువల్ల మీకు ఈ వ్యత్యాసం వస్తుంది. ఈ డెబ్రిస్ అన్ని తీసి మనుషులందరినీ తీసేటప్పటికి ఇది అది మ్యాచ్ అది. అందులో ఇక్కడ బ్రిడ్జీలు పడిపోయినాయి, సో కన్వీనియన్స్ కట్ అయిపోయింది. అటు పక్కకి రోడ్లు కట్ అయిపోయినాయి. ఎటంటే అటు పరిగెత్తామని కార్లలో పోయే వాళ్ళకి బ్రేక్ ఇది, వెహికల్స్ లో పోయేదానికి లేదు. నడిచి పరిగెత్తి ఒక్క తిప్పుకోకుండా పరిగెత్తేసారు. ఇంకా ఎట్లా పరిగెత్తారో తెలుసా? ఎట్లా ఉన్నవాళ్ళు అట్లా పరిగెత్తేసారు. ఏ డ్రెస్ లుంగి ఉన్నవాళ్ళు లుంగితో, నిక్కర్ ఉన్నవాళ్ళు నిక్కర్తో, నైటీ ఉన్నవాళ్ళు నైటీతో అట్లా పరిగెత్తుకుంటూ వచ్చేసారు. అన్నిటి వదిలేసి అరచేతిలో ప్రాణం పెట్టుకొని పరిగెత్తుకుంటూ రావాల్సిన పరిస్థితి. దేవాలయంలో ఉండేవాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు, వందల మంది ఉన్నారు. అక్కడ వందల మంది చనిపోయారని అంటున్నారు. జనం పరిగెత్తడం ఒకటి, ఈ బహుళ అంతస్తుల బిల్డింగుల నుంచి మెట్ల ద్వారా పరిగెత్తారు ఎక్కువ మంది. ఈ మెట్ల ద్వారా ఎందుకు పరిగెత్తారు? లిఫ్ట్ లో పోకూడదు, లిఫ్ట్ లో పోతే లిఫ్ట్ జామ్ అయిపోతుంది, మధ్యలో ఇరకపోతారు, ఇంక రెస్క్యూ చేయడం చాలా కష్టం అని చెప్పేసే లోపల అందరు కూడా మెట్ల ద్వారా పోయారు. 30 అంతస్తుల మంది అందరూ ఒకే మెట్ల ద్వారా పోవాలంటే ఎంత టైం పడుతుంది? అందువల్ల సఫిషియంట్ నెంబర్ ఆఫ్ స్టేర్ కేసెస్ హ్యాస్ టు బి కన్స్ట్రక్టెడ్. At least for every 4-5 families, minimum of 1 staircase is essential. ఇది ఒక లెసన్ నేర్చుకున్నాం. పై అంతస్తులో కొనుక్కోవడం మేలా, కింద అంతస్తులో కొనుక్కోవడం మేలా? ఇప్పుడు చెప్పండి. కింద అంతస్తులో ఉంటే తొందరగా దిగేసి వెళ్ళిపోయేవాళ్ళు. పై అంతస్తులో ఉండి దిగి వచ్చే లోపల కుప్పకూలిపోయారు, ఆన్ ది స్పాట్ చనిపోయారు చాలా మంది. అర్థమైందా? చుట్టూ ఎక్స్టీరియర్ గా ఉండే రూముల దగ్గర ఉండే వాళ్ళు మేలంటారా, మధ్యలో ఉండేవాళ్ళు మేలంటారా? చెప్పండి. ఎక్స్టీరియర్ గా ఉండే వాళ్ళే మేలు. గాలి వెలుతురు వస్తుంది, ఇట్లాంటి నేచురల్ కలామిటీ వచ్చినప్పుడు ఏ కిటికీని ఏదో ఒకటి పగల కొట్టేసి బయటికి రావచ్చు. కానీ మధ్యలో ఉన్న వాళ్ళు ఎట్లా వస్తారు? అణిగిపోతారు అట్లే, మన దోశలాగా తయారైపోతారు మనుషులంతా కూడా. అందువల్ల ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఇవన్నీ కూడా మయన్మార్ లో జరిగినవి. ఏమేం జరిగాయి? రోడ్డు కట్ అయిపోయింది, లేచిపోయింది, పై కట్టనే తారు రోడ్డు ముక్కలు లేచిపోయింది, పగిలిపోయి.
జనం పరిగెత్తారు. ఎట్లా పరిగెత్తారు? విపరీతంగా పరిగెత్తుకుంటూ వచ్చేసారు ఒక్కసారి వరదలాగా. వరద కంటే ఫాస్ట్‌గా వచ్చారు. మెట్ల మీద నుంచి దిగొచ్చేవాళ్ళు ఇంకా పరిగెత్తా వచ్చారు. పడతా, లేస్తా పిల్లల్ని తీసుకొని. కొంతమంది రమ్మని చెప్పేసి స్కూల్‌లో పోయినోళ్ళు ఎట్లా చేయాలి? ఇక్కడ ఏందంటే అదృష్టం ఏందంటే వీళ్ళకి మధ్యాహ్నం టైంలో రావటం ఒకటి లంచ్ బ్రేక్‌లో. అందువల్ల మనోళ్ళు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళందరూ కూడా లంచ్ బ్రేక్‌కి ఎక్కడ చేరుతారు? రెస్టారెంట్‌కి చేరుతారు. అక్కడ సేఫ్ అయిన ప్లేస్‌లో ఉన్నారు కాబట్టి మనోళ్ళు ఎక్కువ మందికి డ్యామేజ్ జరగలేదు. మనోళ్ళు ఎక్కువ మంది అక్కడికి బ్యాంకాక్, మయన్మార్ ఫ్రీక్వెంట్‌గా ఎళ్తుంటారు మన టూరిస్ట్‌లు. ఎక్కువ ఇండియా నుంచే పోతుంటారు జనం అక్కడికి. అందువల్ల ఇవన్నిటిని కూడా మైండ్‌లో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఒక భూకంపం వచ్చినట్టయితే ఎందుకొచ్చింది అక్కడ అని ఆలోచించినట్టయితే ఒక క్వెషన్ యేసుకుంటే దట్ ఈస్ ఎర్త్‌క్వేక్ ప్రోన్ ఏరియా. ఏ జోన్‌లో ఉన్నది? ఎర్త్‌క్వేక్ ప్రోన్ జోన్‌లో ఉంది మయన్మార్. అట్లాంటి దగ్గర మరి 15 అంతస్తులు, 30 అంతస్తులు ఎట్లా కట్టనిచ్చారు? ఇట్లాంటి బిల్డింగులు కట్టబట్టే అవి కుప్పకూలిపోయినాయి. ఒకటి. రెండోది ఈ మల్టీ స్టోరీడ్ స్ట్రక్చర్స్ కట్టిన దాని వల్ల 30 అంతస్తులంటే ఎంత? 300 అడుగులు ఎత్తు ఉంటదది పైకి. వాడు 300 అడుగులు ఎటు చూసినా ఖాళీ స్థలం వదలాలి. అంత వదలకుండా కట్టించినట్టయితే రేపు ఫైర్ యాక్సిడెంట్ అయితే లాడర్ ఎయ్యాలంటే 45 డిగ్రీస్‌లో ఎయ్యాలి. ఎట్లేస్తారు? నీ స్థలం వదులుకోవు. నీ రోడ్‌లోకి పోయినా చాలదు. ఒకవేళ బిల్డింగ్ ఎట్లకన్నా పడ్డదనుకో, అవతలోడి దాంట్లో పోయి అవతలోడి బిల్డింగ్ కూడా పడుతుంది నీ దాని వల్ల. అందువల్ల గవర్నమెంట్స్ హ్యాస్ టు టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ నాట్ టు కన్‌స్ట్రక్ట్ not more than 5 floors. Maximum is 5 floors. You have to limit this. ఏ గవర్నమెంట్ అయినా గాని, మయన్మార్ గవర్నమెంట్ అయినా గాని, థాయిలాండ్ గవర్నమెంట్ అయినా గాని, ఇండియన్ గవర్నమెంట్ అయినా గాని. The same culture is entering into the Hyderabad also. It is also a very bad situation. అది 30 ఫ్లోర్‌లో ఉంది, 40 ఫ్లోర్‌లో ఉందని చెప్పుకుంటున్నారు జనం. పైకి పోయే కొద్దీ మీరు లైఫ్ అంచుకెళ్తున్నారనే సంగతి తెలుసుకోవాలి. మీ డెత్‌కి మీరే దగ్గరికెళ్తున్నారని తెలుసుకోవాలి. అందువల్ల వీలైన వరకు ఎక్కువ మల్టీ స్టోరీడ్ స్ట్రక్చర్స్ ఎస్పెషల్లీ ఇన్ ఎర్త్‌క్వేక్ ప్రోన్ ఏరియాస్ అలౌ చేయొద్దు. ఒకటి. రెండోది ఈ 30 అంతస్తుల్లో ఏదో ఒక అంతస్తు దగ్గర క్యూరింగ్ సరిగ్గా చేసుండరు కాలమ్స్‌కి. ఇప్పుడు ఇంకా ఏం చేస్తున్నారు తెలుసా? బిల్డింగ్‌లు కట్టేవాళ్ళు 4 ఫీట్ కంటే ఎక్కువ కాలం ఎయకూడదు రోజుకి. కానీ 10 ఫీట్ ఒకే టైంలో ఒకేసారి ఎసేస్తున్నారు ఒక్క రోజుకి. It is a blunder mistake they are doing it and they are violating the rules of laws. ఈ రూల్స్ అన్ని వైలేట్ చేసేస్తున్నారు. మొత్తం ఒకటే. ఇప్పుడు హైదరాబాద్‌లో 90% ఆఫ్ ద బిల్డింగ్స్ దే ఆర్ కన్‌స్ట్రక్టింగ్ ఎంటైర్ కాలమ్ 10 feet height in one day. I have seen several buildings. Hayat Nagar, one of my friend is staying there. And one day, all the columns, they put it up to roof level. No lateral attachment. No lateral beams. Only at the roof, there will be a one beam. Beam, slab, everything in half an hour they will make it. Concrete is pumping it and they are unable to even vibrating. All these things are rules are not following. They built one floor house. He purchased it. And afterwards he built 2 floors. The column is not sufficient, strength is not there, but they are constructing 2 floors. How it is possible to stay? And the earthquake hits, first floor will collapse first. How much steel that you are putting on the second floor and third floor is of waste. If first floor is strong enough to take the 2 floors load, then it is okay. And it is not strong enough. Please remember,
Don't go for second and third floors if the building was constructed by builder, especially in the Hyderabad. Only in that building you can feel free to stay. అక్కడ ఎందుకు వేసాడు తెలుసా? 2వ ఫ్లోర్ అబ్బాయి, మా ఫ్రెండ్, పైన కారుతుంది. ఎందుకని? వైబ్రేట్ చేయలేదు కదా స్లాబ్. నీడిల్ వైబ్రేటర్స్ పెట్టలేదు, లేదు ప్లాట్ఫామ్ వైబ్రేటర్స్ పెట్టలేదు, ఏం వైబ్రేటర్స్ పెట్టలేదు, పోకింగ్ లేదు, చోకింగ్ లేదు, ఏం లేదు. హాఫ్ అన్ అవర్ లో మొత్తం కాంక్రీట్ వేసేసారు, దిగిపోయారు. అందువల్ల బిల్డింగ్ అంతా కారుతుంది. కారకుండా ఉండేదానికి పైన ఇంకో ఫ్లోర్ వేస్తే కారదని వేసాడు. చల్లంగా ఇంకో ఫ్లోర్ అని పైది కూడా వేసాడు. అర్థమైందా? మూలిక లెక్క మీద తాటికాయ వేయడం అంటే ఇదే. అంటే ఒక భూకంపం వచ్చి వీళ్ళు ఏడుస్తుంటే 2వ భూకంపం రావడం ఎంబడి, అది షార్ట్ టైంలో 12 minutes లో, అది రివర్స్ లో రావడం, అటు ఇటు షేకింగ్ కావడం. ఇట్లా చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. అందువల్ల మీరు ఏం చేయాలి? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి మల్టీ స్టోరీ స్ట్రక్చర్స్ ను ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్ లో ఎంకరేజ్ చేయకూడదు. నాట్ ఓన్లీ ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్, ఎనీ ఏరియా ఇట్ ఈస్ నాట్ అలౌడ్. This has to be followed by all the governments. Then only you will be safe. We will be safe. ఇంకా చూద్దాం మనం. ఇందులో ఏంది మనం చూసింది? ఏమేమి ఉన్నాయి ఇక్కడ? 30 అంతస్తుల బిల్డింగ్ పడిపోవడం, బ్రిడ్జి పడిపోవడం, ఎప్పటి నుంచో ఉన్న బిల్డింగ్ పడిపోవడం. బ్రిడ్జి ద బ్రిటిష్ పీరియడ్ పడగొట్టి వీళ్ళు మళ్ళా కట్టారు. కట్టింది కూడా పడిపోయింది. రోడ్లు కట్ అయిపోయినాయి, దేవాలయాలు పడిపోయినాయి, జనం ఉన్న పలంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. బహుళ అంతస్తుల నుంచి మెట్ల మార్గం ద్వారా పరిగెత్తుకుంటూ వచ్చారు. చూడండి ఎన్ని ఒకేసారి వచ్చినాయో, పరుగులు పెట్టేశారు అంతే. న్యాచురల్ కలామిటీ రాకుండా చూసుకోవాలి. ఇది మన చేతిలోనే ఉంది అనే సంగతి తెలుసుకోవాలి. ఎట్లా ఏంటి అన్ని చెప్తా. ఇక బ్యాంకాక్ లో ఏం విధ్వంసం జరిగిందో చూద్దాం. ఈ బ్యాంకాక్ అనేది మయన్మార్ కి ఒక 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ బిల్డింగ్లు పట్టడం ఏందండి? అంటే మయన్మార్ లో భూకంపం వచ్చిన దానికి దాని ఎఫెక్ట్స్ ఎక్కడ దాకా వచ్చినాయి? 1000 కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేసినాయి. ఇటు ఇండియాలోకి వచ్చాయి. ఎక్కడికి? మణిపూర్, మేఘాలయ, ఇవి ఈ ఏరియా కూడా అంతా కూడా హిట్ అయింది ఇండియాలో. అటు ఎక్కడ? చైనాలో హిట్ అయింది, ఇటు థాయిలాండ్ లో హిట్ అయింది. ఇట్లా ఇవన్నీ కూడా ఒక్కసారి షేక్ అయిందంటే ఎంత విధ్వంసం సృష్టిస్తుందో తెలుసుకోండి. 30 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది పడిపోయింది. ఇది నిర్మాణంలో ఉన్నది పడిపోయింది. 35 అంతస్తుల స్విమ్మింగ్ పూల్లో దాంట్లో నుంచి నీళ్లు పొంగి పొర్లినాయి. పొంగి పొర్లడం అంటే సాధారణమైన విషయం కాదు అది. పైన అంత షేక్ నిలబడదంటే ఆ బిల్డింగ్ ఎంత ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్ గా కట్టారో ఆలోచించుకోండి. ఇక అక్కడ ఉండే బిల్డింగ్లు మరి ఇంత ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్ కడుతున్నప్పుడు మరి నిర్మాణంలో ఉన్నది ఎందుకు పడదు? అది కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారా? తీసుకోవాలి. ఏం తీసుకోలేదంటే జనరల్ గా ఈ కాలమ్స్ అన్ని కూడా ఒకేసారి క్యాష్ చేసేస్తున్నారు. చేయకూడదు. 4 feet కంటే ఒక రోజులో ఎక్కువ స్ట్రెంత్ వచ్చిందా చేయకూడదు. కాలమ్స్ 28 days స్ట్రెంత్ వచ్చిన దాకా స్లాబ్ కి సెంటరింగ్ తీయకూడదు. కాలమ్స్ కి స్ట్రెంత్ కాకముందే ఇప్పేస్తుంటారు. ఇప్పేసిన దాని వల్ల స్ట్రెంత్ లేదు దాంట్లో. ఒక్కసారి షేక్ కాగానే పైన ఫ్లోర్ పడింది ఫస్ట్, అది కింద దాని మీద పడదు, అది కింద దాని మీద పడదు. ఒక్క 30 ఫ్లోర్లు 30 సెకండ్లలో మొత్తం నేలమట్టం అయింది. అందులో లక్కీగా నిర్మాణంలో ఉంది కాబట్టి వర్కర్స్ మాత్రమే ఉన్నారు. అందులో 90 మంది దాంట్లో ఉన్నారని వాళ్ళ అంచనా. ఎవరు దాంట్లో నుంచి పోయి ఉంటారో తెలుసా? ఈ చివర పెరిఫరీలో ఉండేవాళ్ళు టక్కున బయటకు వచ్చేసారు. లోపల ఉండేవాళ్ళు బయటకు వచ్చేదానికి వాళ్ళు దీనికి పర్సెప్షన్ టైం అంటాం. మనకు భూకంపం వచ్చిందని తెలుసుకునేదానికి కొంత టైం పడుతుంది. దాన్ని పర్సెప్షన్ టైం.
మళ్ళా రియాక్షన్ టైం మనం తెలుసుకొని మనం ఏం చేయాలి? పరిగెత్తాలా? ఉండాలా? లగేజ్ తీసుకుపోవాలా? ఏంది? ఇవన్నీ రియాక్షన్ టైం ఉంటది నీకు కొంత. తర్వాత నువ్వు ఏ ఫ్లోర్‌లో ఉన్నావు? 30 ఫ్లోర్‌లో దానికి ఇంకా లిఫ్ట్ పెట్టి ఉండరు. నిర్మాణంలో ఉన్నదాన్ని. ఆ పైనుంచి దిగి కిందకొచ్చే లోపల వాడి పని అయిపోద్ది. బిల్డింగ్ అయిపోయింది. అందువల్ల అందరూ కూడా అక్కడ ఇరుక్కున్నోళ్ళు మొత్తం కూడా చనిపోయేదానికి ఆస్కారం ఉంది. ఈ కొసలో కింద ఫ్లోర్‌లో ఉండేవాళ్ళు ఒకళ్ళిద్దరు, కొసలో ఉండేవాళ్ళు వాళ్ళు తప్పించుకొని బయటకొచ్చుంటారు. మిగతా వాళ్ళందరూ ట్రాప్ అయిపోయింటారు. 2 డేస్ అయినా ఇంకా అక్కడ డెబ్రిస్ అన్నీ క్లియర్ కాలేదు కాబట్టి కింద ఉన్నవాళ్ళు ఆల్‌మోస్ట్ డెడ్ అనుకోవచ్చు. ఏదైనా 1 డే లోపల మనం రెస్క్యూ చేయగలిగితే ఏమన్నా బయటికి తీయగలుగుతాం. 2 డేస్ అసలు వాడికి ఏమి ఆహారం లేకుండా, ఆక్సిజన్ లేకుండా లోపల మొత్తం ట్రాప్ అయిపోయాడంటే మనిషి బతకడం కష్టం. అయినా డ్రోన్‌లు పెడుతున్నారు. ఇవన్నీ పెట్టి లోపలికి పంపించేసి చెక్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫోటోస్ తీస్తున్నారు. ఇవన్నీ చేసి వాళ్ళకి ఎంత టెక్నాలజీ ఉన్నా దేనికి పనికి రాలేదు. ఏమన్నా ప్రిడిక్ట్ చేయగలిగారా? భూకంపం వస్తుందని ప్రిడిక్ట్ చేయగలిగారా? చేయలా. ఆ రిచర్డ్ స్కేల్‌పై కొలిస్తే ఆ సైంటిస్ట్ ఏమంటున్నాడో తెలుసా? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్ వెన్ దిస్ ఎర్త్‌క్వేక్ ఇట్ విల్ హిట్, వేర్ ఇట్ విల్ హిట్. These things we cannot find. In future, if artificial intelligence or other things are turned up, then only we can predict it. ఇది కరెక్టా? ఇతని స్టేట్మెంట్ కరెక్ట్ ఇచ్చాడా? అందరిని మిస్‌లీడ్ చేస్తున్నాడు. భూకంపం వస్తుందని ముందే తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు? ఇది ఇంపార్టెంట్. ఎప్పుడొచ్చింది భూకంపం? అమావాస్య రోజొచ్చింది. అమావాస్య, పౌర్ణానికి ఏం డిఫరెన్స్ కనబడుతుంది మీకు? ఎక్కడ డిఫరెన్స్ కనబడుతుంది? ఎవరి దగ్గర డిఫరెన్స్ కనబడుతుంది? ఒక్కసారి మైండ్‌లో తెచ్చుకోండి. ఎక్కడొస్తుంది? నీళ్లు సముద్రం దగ్గర కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది. రోజు చూస్తునేవాడికి పాటు, పోటు అనేదొస్తుందిరా నాయనా. పౌర్ణమి, అమావాస్యకి 15 రోజులకొకసారి అది విధృతంగా అలలొస్తాయి అనే సంగతి వాళ్ళకి తెలుసు. తెలియనోడు పోయాడంటే మునిగిపోతాడు. అర్థమైందా? సెలవుంది గదా అని పోవడం ఇట్లాంటియేం చేయకూడదు. ఆటుపోట్లు అనేది ఇట్ ఈస్ రెగ్యులర్ ఫినామినా. 15 రోజులకోసారి వస్తుంటదది. ఇప్పుడిక్కడ షష్టగ్రహ కూటమి. 6 గ్రహాల కలయిక. ఒక్కసారే జరిగింది. ఒక్క చంద్రుడి వల్లే సముద్రం అంత లాక్కొని యువతలకొచ్చి ఉధృతంగా వస్తుందన్నట్టయితే, ఇంకా ఒకటేంటి అక్కడ మెంటల్ హాస్పిటల్ గాని, ఇట్లాంటి ఏరియాలోకి పోయినట్టయితే నీకు క్లియర్‌గా అర్థమవుతుంది. వాళ్ళకి ధోరణి మారుతుంది. పోలీస్ స్టేషన్‌కి పోయినట్టయితే అన్ని యాక్సిడెంట్స్ గాని ఎప్పుడు జరిగాయంటే ఒకే ఒక రోజుంటది. అది ఈ అమావాస్య గాని, పౌర్ణమి గాని. మర్డర్స్ కేసులన్నీ ఎప్పుడు జరిగినాయి అన్నీ ఒకసారి కూలంకుషంగా గనక స్టడీ చేసినట్టయితే అన్నీ కూడా అమావాస్య, పౌర్ణాలకే జరుగుతాయి. పోలీస్ స్టేషన్ పోయి కనుక్కోవచ్చు. మెంటల్ హాస్పిటల్ పోయి కనుక్కోవచ్చు. లేదు మీ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కూడా కొంతమంది విపరీతంగా బిహేవియర్ చేస్తుంటారు. అరుస్తుంటారు, గొడవలు చేస్తుంటారు, వాయిస్ పెంచుతుంటారు. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ఇండికేషన్స్. ఈ ఒక్క గ్రహమే గాక మిగతా గ్రహాలన్నీ కలవడం, కుజుడు కర్కాటక రాశిలోకి జారటం, శని మీన రాశిలోకి జారటం, ఇవన్నీ కూడా ఒక్కసారి ఒకేసారి జరగడం. ఇవన్నీ కూడా ఈ భూకంపం రావడానికి ప్రేరేపితాలు. అందువల్ల ఇది మళ్ళా అంతటితో ఆగదు. కంటిన్యూగా చైన్ లాగా వస్తుంటుంది. మళ్ళా రేపు చాతుర్గ్రహ కూటమి కూడా ఉంటది. డిసెంబర్ 20వ తేదీ నుంచి మొదలవుతుంది. అప్పుడు కూడా మళ్ళా ప్రకృతి బీభత్సం విలయతాండవం చేస్తుంటది ఈసారి. ఇట్ ఈస్ ఓన్లీ ఏ సింపుల్ వన్. విలయతాండవం ఒకేసారి అన్నీ వస్తాయి. వర్షాలొస్తాయి, సునామీలొస్తాయి, బిల్డింగులు పడిపోవడం, భూకంపాలు ఇయన్నీ ఒకేసారి తట్టుకుంటాయన్నమాట. ప్రకృతి విలయతాండవం చేస్తే ఎలా ఉంటుందో అన్నీ చూడొచ్చు మనం డిసెంబర్ 20వ తేదీ పైన. ఈలోపు ఇంకా నేచురల్ కలామిటీస్ కొన్ని కంట్రీలు కూడా మునిగిపోయే ఛాన్స్ ఉంది. ఏ ఏ కంట్రీలు మునగొచ్చు అన్నట్టయితే ఇరాన్, ఈజిప్ట్, శ్రీలంక, కొంత భూభాగం కూడా ఆక్యుపై చేయొచ్చు సముద్రం. కొంత భూభాగం వేరే వాళ్ళకి వస్తుంది.
ఇది సెటిల్మెంట్ చేస్తుంటది అనమాట. ఎందుకని దేర్ ఆర్ హ్యూజ్ స్ట్రక్చర్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. డ్యామ్స్ కడుతున్నారు, హ్యూజ్ స్ట్రక్చర్స్, మల్టీ స్టోరీ స్ట్రక్చర్స్ కడుతున్నారు, హ్యూజ్ స్ట్రక్చర్స్. వాటర్ అంతా ఎక్కడి నుంచి తోడుతున్నారు? వాళ్ళు కింద గ్రౌండ్ లో నుంచి తోడేస్తున్నారు. మళ్ళీ రీఛార్జ్ చేస్తున్నారా? చేయటం లేదు. అందువల్ల అక్కడ వాటర్ అంతా కూడా లోపల హీట్ ఎక్కిపోయి కింద లావా మొత్తం కోర్లో ఉండేదంతా కూడా మెల్ట్ అయిపోయి పైకి లేచి ప్లేట్లు కదిలిచ్చేసేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో ఎంత 2000 అడుగులు కిందకి పోతే నీళ్లు ఉంటాం అలా. దట్ ఈస్ ద సిచ్యువేషన్. పైన ఎప్పుడు తడుస్తుండాలి. వాటర్ ఈక్విలిబ్రియం, డైనమిక్ ఈక్విలిబ్రియం లో ఉండాలి. వర్షాకాలం పైకి రావాలి, ఎండాకాలం కిందకి పోవాలి, మళ్ళా పైకి రావాలి, మళ్ళా కిందకి పోవాలి. దిస్ ఇస్ ద డైనమిక్ ఈక్విలిబ్రియం. ఇప్పుడు ఏమవుతుంది? పర్మనెంట్ డిప్లీషన్ ఆఫ్ వాటర్ లేయర్ వస్తుంది. ఏమొస్తుంది? పర్మనెంట్ డిప్లీషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఎండాకాలం ఇక్కడికి ఉందనుకోండి, కిందకు వచ్చేసింది. వర్షాకాలం పైదాకా రావడంలా కొంత కిందకి తగ్గుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొద్ది కిందకి పోతుంది, కొద్ది కిందకి పోతుంది. అట్లా 2000 అడుగులు కిందకి పోయింది ఇప్పటికి. నెక్స్ట్ హిట్టింగ్ ఏరియా ఏదైనా ఉందంటే హైదరాబాద్ కూడా ఉంది. హై రైజ్డ్ బిల్డింగ్ కట్టిన ఏరియాలన్నిటికీ హిట్టింగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అక్కడ బ్యాంకాక్ లో కానీ ఇక్కడ మయన్మార్ లో కానీ హై రైజ్ బిల్డింగ్స్ ఉన్న వాటి దగ్గర ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ఒక దగ్గర వెయిట్ మార్చేస్తున్నారు. ఒక దగ్గర ఎక్కువ బరువు కనిపెట్టినట్టయితే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా భూమి షేక్ చేసుకోవాలి. కొన్ని ఏరియాలు ముంచేయాలి, కొన్ని ఏరియాలు ల్యాండ్ ఇచ్చేయాలి. బ్యాలెన్స్ చేస్తుంటది. 2/3 ల్యాండ్ వచ్చేటట్టుగా 1/3 వాటర్ వచ్చే, 2/3 వాటర్ 1/3 ల్యాండ్ వచ్చేటట్టుగా బ్యాలెన్స్ అయిపోతుంటది. ఆటోమేటిక్ గా చేసుకునే గుణం ఉంది ల్యాండ్ కి, ఆ గుణం ఉంది. రొటేషన్ లో అది అడ్జస్ట్ చేసుకుంటుంటది అనమాట ఆటోమేటిక్ గా. ఇప్పుడు మనం పోయినప్పుడు సీట్ ఇవ్వరు, కొంచెంసేపు కాగానే కొద్దిగా సర్దుకుంటా ఉంటాం, మళ్ళీ కంఫర్ట్ గా కూర్చుంటాం. అట్లా ఇది కూడా ల్యాండ్ కూడా అడ్జస్ట్ అవుతుంటది. మరి దీన్ని ప్రిడిక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయొచ్చు. ఏవి ప్రిడిక్ట్ చేస్తాయి? సప్త జన్మలని ఉంటాయి. దేవతలు, మనుషులు, మృగాలు, పక్షులు, పురుగులు, జలచరాలు, వృక్షాలు. ఇవి సప్త జన్మలు. సప్త జన్మల్లో అందులో నువ్వు కూడా ఉన్నావు. మాట్లాడగలవు, చెప్పగలవు, కనుక్కోలేవు. వాట్ ఈస్ దిస్? అదే భూమిలో ఉండేవి ఏమైనా ఉన్నాయా? భూమి పైన ఉండేవి ఏమైనా ఉన్నాయి? ఇందులో జంతువులు ఉన్నాయా? లేకపోతే జలచరాలు ఉన్నాయా? ఏం కనుక్కోగలవు ఇవి? ఒక్కసారి జాగ్రత్త క్వశ్చన్ వేస్తే మనకే తెలుస్తుంది ఆన్సర్. ఏం తెలుస్తుంది? పాములన్నీ బయటకు వస్తాయి. అక్కడ బయట అటు ఇటు తిరుగుతుంటాయి, కొరుక్కుంటుంటాయి, అన్ని కొట్టుకుంటుంటాయి. బయటకు వచ్చిందంటే అన్ని పాములు బయటకు ఒక్కసారి వచ్చినాయి అంటే దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఎర్త్‌క్వేక్ హిట్టింగ్ ఇన్ దట్ ఏరియా అని తెలుసుకోవచ్చు. కుక్కలు పసిగడతాయి, తలకాయ పైకి అరుస్తుంటాయి రోడ్లోకి వచ్చి. నువ్వు వాటికి అంత అన్నం కనిపెట్టినట్టయితే నిన్ను కూడా లాక్కొని వెళ్తాయి రోడ్లోకి. ఎంత విశ్వాసం చూడండి. మీ ప్రాణం పోవడం వాటికి ఇష్టంలే. పిల్లి ఉందనుకో, పిల్లి తెలుసుకోగలుగుతుంది, నేను లాక్కుండా వెళ్ళిపోతుంటది, అరుస్తుంటది, రోరింగ్ చేస్తుంటది. ఎన్ని చేసా నువ్వు తెలుసుకోలేవు. అవి తెలుసుకుంటానే నువ్వు తెలుసుకోలేవు. వాట్ ఈస్ ఇట్? ఇప్పుడు ఏమేం తెలుసుకున్నాయి? భూకంపం వస్తుందని పిల్లులు తెలుసుకున్నాయి, కుక్కలు తెలుసుకున్నాయి, పాములు తెలుసుకున్నాయి, ఇవన్నీ తెలుసుకుంటున్నాయి. కానీ మనం మాత్రం తెలుసుకోలేము. ఎందుకని? బుర్ర ఉంది మనకు, కానీ దాన్ని ఉపయోగించడం. అవి ఉపయోగించి తెలుసుకొని సేఫ్ సైడ్కి వెళ్ళి బయటికి వెళ్ళి సేఫ్ ప్లేస్ లో ఉంటున్నాయి. మనం ఇది వరకు చూసాం తెలంగాణలో, ఒక్కసారి చెట్లన్నీ పడిపోయినాయి, ఎర్త్‌క్వేక్ వచ్చింది అక్కడ. అన్ని చెట్లు ఒకేసారి పడిపోయినాయి. పడిపోయినా ఒక్క జంతువు అన్నా చనిపోయిందా? నోరు లేని జీవాలు. ఒక్క పామన్నా చనిపోయిందా? లేదు. యూ కెన్ ఇమాజిన్ హౌ గుడ్ దే ఆర్, హౌ బ్యాడ్ వి ఆర్ అని తెలుసుకోండి. మనం తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా తెలుసుకోవచ్చు.
కానీ మన బుర్రను ఉపయోగించడంలో అంతే. ఎట్లా తెలుసుకోవచ్చు? రిమోట్ సెన్సింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. అది ఎలా సాధ్యమవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఏదైనా కానీ నేచర్‌లో నేచురల్ కలామిటీ వస్తుందంటే ముందు వార్నింగ్ సైన్ ఇవ్వకుండా నీకెట్టి పరిస్థితిలో రాదు నేచురల్ కలామిటీ. వార్నింగ్ సైన్ ఏ విధంగా ఇస్తుంది? ల్యాండ్ స్లైడ్స్ రూపంలో ఇస్తుంది. ల్యాండ్ స్లైడ్ ఎక్కడన్నా వచ్చింది ఆ ఏరియాలో? ఎక్కడొచ్చింది ఇప్పుడు? మయన్మార్ ఇస్ వన్ ఆఫ్ ది హిల్లియెస్ట్ ఏరియా. హిల్లీ ఏరియా. సో, అక్కడ ల్యాండ్ స్లైడ్స్ వచ్చినాయా లేదా? ఒకసారి మ్యాప్ తీయండి. శాటిలైట్ మ్యాప్ తీయండి. రిమోట్ సెన్సింగ్ ద్వారా కనుక్కోండి ఎక్కడొచ్చిందో ల్యాండ్ స్లైడ్. అది తెలుసుకోకుండా ఉత్త ఫోటోలు తీసి ట్రాక్స్, మెమరీ మొత్తం వాడేస్తున్నారు తప్పితే దాన్ని రీడ్ చేయడం లేదు. The government of India has to take necessary steps to take the photos and it has to be studied further and they have to give the instructions to the concerned area. ఇప్పుడు ఆ వెస్టర్న్ ఘాట్స్ దగ్గర అటు కనుక చూసినట్టయితే ఒక దగ్గర శివలింగం ఉంటుందండి. గుడి సముద్రంలో ఉంటుందండి. వాళ్ళు ఏ తేదీ రోజు ఎన్నింటికి అక్కడ దాకా పోగలం గుళ్ళోకి అని బోర్డు రాసి ఉంటారండి. ఆ తిథి రోజు నువ్వు అన్నింటికి కరెక్ట్ గా సముద్రం వెనకపోయి ఉంటుంది. ఇట్ ఈస్ అ డైనమిక్ వాటర్. ఇట్ ఈస్ నాట్ ఎ స్టాటిక్ వాటర్. ఇట్ ఈస్ మూవింగ్ ఇట్ డిపెండింగ్ ఆన్ ద తిథి. తిథి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏ తిథి రోజు ఎన్నింటికి వెనకబోతుంది గుళ్ళోకి మీరు పోయి చూడొచ్చు, శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు అని చెప్పి అక్కడ బోర్డు రాసి పెడతారండి. అట్లాంటిది ఏమైనా చేస్తున్నారా? ఇస్రో వాళ్ళు కానీ నాసా వాళ్ళు కానీ ఏమైనా అట్లాంటి స్టడీస్ ఏమైనా చేస్తున్నారా? ల్యాండ్ స్లైడ్స్ ని స్టడీ చేయమనండి. ఎక్కడ వచ్చినాయి? ఖచ్చితంగా ఈ భూకంపం వచ్చిందంటే ఆ సరౌండింగ్స్ లో అబ్జర్వ్ చేయమనండి. ముందు మ్యాప్ తీయమనండి. ఒకరోజు ముందు మ్యాప్ తీయమనండి. 2 రోజులు తీయమనండి. ఎక్కడెక్కడ భూకంపాలు వచ్చినాయి అక్కడ దాని ముందు రోజు మ్యాప్ తీసి స్టడీ చేయమనండి. ల్యాండ్ స్లైడ్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత భూకంపం వస్తుంది అనే సంగతి తెలుసుకోమనండి. దేర్ ఇస్ ఎ డైరెక్ట్ రిలేషన్షిప్. అది తెలుసుకొని వార్నింగ్ ఇచ్చినట్టయితే వీళ్ళంతా సేఫ్ గార్డ్ అవుతారు. అట్లీస్ట్ దే కెన్ లైఫ్ కెన్ బి సేవ్డ్. హ్యూమన్ డెత్ టోల్ 10,000 అంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ. దే ఆర్ టేకింగ్ ఇట్ లైట్. It is very bad on their part. I request the government to take up this issue and find out where the landslides are occurred, when it was occurred, and how much time gap is there in between landslide and the earthquake. మన బాడీలో కూడా ఇస్తుంది వార్నింగ్ సిస్టమ్. ఒక కన్ను అదురుతుంది, ఒక చెయ్యి అదురుతుంది, ఒక కాలు అదురుతుంది. అదిరిందంటే ఏమని అర్థం? నీ బాడీలో హీట్ పెరుగుతుంది, తగ్గించుకో అని చెబుతుంది. తగ్గించుకోకపోతే నీకు కూడా ఒక తట్టు చెంప, కన్ను, కాలు మొత్తం పడిపోతాయి అంతే. ఇట్ వాంట్ వర్క్. నువ్వు ఎక్కడ పోయినా ఏం చేయలేవు. అది పరిస్థితి. అందువల్ల మీరేం చేయాలి? ఈ రిమోట్ సెన్సింగ్ ని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ యూటిలిటీస్. ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు అంటే ఇప్పుడు వరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎకరాలు వేసారు అంటే వాళ్ళు 1 నిమిషంలో చెప్పొచ్చు. అది ఒక ఫోటో తీసుకొని దానికి ట్రైనింగ్ ఇచ్చేసి ఇట్లా ఉండేదంతా లింక్ ఇచ్చినట్టయితే ఇన్ని ఎకరాల ఏరియా వేసున్నారు అని చెప్పగలరు. ఏ పైరైనా కానీ ఫర్ దట్ మ్యాటర్. రోడ్స్ ఎంత లెంత్ ఉంది అంటే వాళ్ళు ఒక రోడ్ మ్యాప్ ట్రైనింగ్ ఇచ్చినట్టయితే అవన్నీ రోడ్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని రోడ్ మ్యాప్ కూడా తయారు చేసుకొని లెంత్ క్యాలిక్యులేట్ చేసి రెడీగా ఇస్తుంది. సో అంత టెక్నాలజీ ఉండి దాన్ని ఉపయోగించుకోవడం అంతే. అంత మాత్రాన మనం తెలుసుకోలేమనేది చెప్పకూడదు. సైంటిస్ట్ చెబుతున్నాడు ఆయన, ఇట్ కెనాట్ బి ప్రిడిక్టబుల్ అంటున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు ప్రిడిక్ట్. వీళ్ళంతా జ్యోతిష్ శాస్త్రులు అంతా చెప్పారే, మరి సైంటిస్టులు ఏమయ్యారు? ఎక్కడున్నారు? గ్రహాల పొజిషన్ బట్టి వీళ్ళు చెప్పగలిగారే, మీరెందుకు చెప్పలేకపోయారు? అందువల్ల తెలుసుకోండి, ప్రతిదీ కౌంట్ చేయాలి.
ప్రతి శాస్త్రం మంచిదే, ప్రతి శాస్త్రం మనకు పనికొచ్చేదే అనే సంగతి తెలుసుకోండి. శాస్త్రం మీన్స్ విచ్ ఈస్ యాక్సెప్టబుల్ బై ఆల్ ద పీపుల్. మీకు తెలియనంత మాత్రాన తెలియదని చెప్పడం కాదు. తెలియదని చేస్తే గుడ్, లేదు తప్పు ఆ శాస్త్రం అని అన్నామంటే యు ఆర్ ఎ బ్యాడ్ మ్యాన్. అందువల్ల ప్రతి శాస్త్రాన్ని గౌరవించడం నేర్చుకోండి. వాట్ ఎవర్ మే బి ద శాస్త్ర, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ప్రిడిక్షన్. ఏదైనా కూడా ప్రిడిక్షన్ పనికి రాకపోతే అది శాస్త్రం కానే కాదు. చెట్లను చూసి చెప్పచ్చు, పురుగులను చూసి చెప్పచ్చు, పామును చూసి చెప్పచ్చు. వర్షం పడుతుంది లేదంటే తూనీగలు చూసి కూడా చెబుతారు. దానికేమి పెద్ద సెంటర్స్ ఏం అవసరం లే. సెంటర్స్ పెట్టి ఇస్రో ఉంది. They have to put their efforts on this type of natural calamities, and they can find out a solution. It is very easy for them. అనుకోవచ్చు, it's not that much difficult. I have undergone the remote sensing training. I know it, how it is identified. It is very easily identifiable. దీని మ్యాప్ చూడకుండా వదిలేస్తున్నారు. నంబర్ ఆఫ్ ఫోటోస్ దే ఆర్ టేకింగ్ ఇట్ and they are keeping it in an idle place, and they are not at all utilizing it for the constructive purpose. If it is used for constructive purpose, then it will be very much useful for the people to safeguard their lives. ఇప్పుడు తెలిసిందే మీకు, కనుక్కోవచ్చని. వాళ్ళు సైంటిస్ట్ చెప్పింది కరెక్టా, నేను చెప్పింది కరెక్టా? నేను చెప్పింది కూడా కొంత నిజం ఉందని తెలుసుకోండి. జ్యోతిష్యులు చెప్పిన దాంట్లో కూడా నిజం కొంత ఉందని తెలుసుకోండి. ఇప్పుడు ఎవరు చెప్పలేకపోయారు, సైంటిస్టులు చెప్పలేకపోయారు. కానీ వీళ్ళు చెప్పినట్టు జరిగింది, జరుగుతుంది కూడా. ఏ ఏరియాలు మునుగుతాయో కూడా చెప్పున్నా నేను. ఏ ఏరియాలు ప్రిడిక్ట్ చేయొచ్చు అనేది కూడా చెబుతున్నా. ఇప్పుడు ఇంతకు ముందు ఒక 50 years బ్యాక్ కట్టిన బిల్డింగ్స్ అన్నిటికీ కూడా ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్ కట్టలేదు. అట్లాంటి బిల్డింగ్లు ఈ భూకంపాలు కనుక వచ్చినట్టయితే ఎక్కువ పేక మెడల్లాగా పడిపోతాయి. ఒక 50 years బ్యాక్ నుంచి ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్ అని డిజైన్స్, దానికి ఒక కోడ్ అన్ని వచ్చి రూల్స్ రెగ్యులేషన్స్ ఫామ్ చేశారు. అందువల్ల ఈసారి వచ్చే దానికి బ్యాంకాక్ లో కట్టిన ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్ కూడా ఏ బిల్డింగ్ అయితే పైన స్విమ్మింగ్ పూల్ గట్టి అటు ఇటు ఊగి స్పిల్ అయినాయో ఆ బిల్డింగ్ కూడా పడేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు పడలేదని ఆనందపడబాకండి. దేర్ విల్ బి ఎ ఛాన్స్ ఫర్ యూ టు collapse your entire buildings in that particular area, because that area is also included in earthquake resistance zone, earthquake prone area. That is why everybody, those who are going and staying in a 35th floor are dangerous. Don't go for that floors. పోయి మీరు ఎంజాయ్ చేద్దామని పోయి అక్కడ పోయి చనిపోవద్దు దయచేసి. To safeguard your life is most important. There will be number of lives attached with you. Please remember, and I request the authorities to find out a solution for these natural calamities also, and give warning system to so many people at a time, and alarm systems also they have given, and they have, because of that alarm so many people were rescued. And still these buildings don't allow such a half-kilometer length buildings on both sides, square type, so that it is very difficult to evacuate them with a shorter time. And number of staircases also to be imposed compulsorily, minimum of 5 to 6, so that everyone can be safely rescued with the speed. Thank you one and all for watching this video. I hope I have enlightened some Jyotisham and some natural things. Some calamities can be predicted from engineering side. Also, I have given some solution. Some area is prone for study. This is a more important study is to be done.
to rescue the people. People life is very important. You cannot create one person. We can create 100 number of buildings at a time, but one life is very difficult. God creation is God creation. That's all. No one can beat that. Thank you, one and all. And if you like it, this type of videos, I will take a number of videos on such type so that your knowledge can be enriched. Thank you, one and all. I am Y. Ram Mohan Rao, working as a retired principal at the Government Polytechnic, Nellore. Thank you.
మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ ఇమీడియట్ నోటిఫికేషన్స్.